లితాస్ ప్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి. నేను లలితారెడ్డి. ఈరోజు మనం బ్రసెల్స్ స్ప్రౌట్స్తో రుచికరమైన మసాలా కర్రీ ఒకటి చేయడం ఎలాగో చూద్దామండి. ఇవి బ్రసెల్స్ స్ప్రౌట్స్ అండి. యూఎస్లో ఎక్కువగా దొరుకుతాయి. మన ఇండియాలో కూడా పెద్ద పెద్ద స్టోర్స్లో ఇప్పుడు దొరుకుతున్నాయి. దొరికినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. ముందు శుభ్రంగా కడిగి వాటిని మధ్యలోకి కట్ చేస్తే 2 ముక్కలుగా ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా కోసుకోవాలండి. ఇవి చిన్న చిన్న బుజ్జి క్యాబేజీలానే ఉంటాయి, కానీ క్యాబేజీ కంటే రుచి బాగుంటుంది. ఇప్పుడు మనం వీటితో కర్రీ ఎలాగా చేయాలో చూద్దామండి. మొదట పొయ్యి మీద ప్యాన్ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆ తర్వాత అందులో దాల్చిన చెక్క, ఏలకులు, లవంగాలు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అందులో తరిగి పెట్టిన 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, తర్వాత 10 పచ్చిమిరపకాయలు సన్నగా చీరిన ముక్కలు కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. వీటిల్ని బాగా వేగనివ్వాలి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వీటిని అలాగే వేయించుకోవాలండి. ఈ కర్రీ చపాతీల్లోకైనా బాగుంటుంది, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. బ్రసెల్స్ స్ప్రౌట్స్ ఎక్కడైనా స్టోర్స్లో మీకు కనిపిస్తే చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే అసలు సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. 2 టీ స్పూన్స్ వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత కొరియాండర్ పౌడర్ కూడా 2 టీ స్పూన్లు వేసుకోవాలండి. వేసి చక్కగా కలిపి వేయించుకోవాలి. మంచి సువాసన వస్తుంది వేయించినప్పుడు. పచ్చి వాసన పోయేసి చక్కటి మంచి మసాలా వాసన వచ్చేదాకా చక్కగా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని వేయించుకోవాలండి. తర్వాత తరిగి పెట్టుకున్న పెద్ద టొమాటోని ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేయాలండి. దాన్ని బాగా ఈ విధంగా కలిపి బాగా మగ్గనివ్వాలి. బాగా మెత్తగా ఉడికిపోతుంది. అది బాగా ఉడికిపోయిన తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూను పసుపు, 2 టీ స్పూన్లు కారం, తగినంత సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అవి బాగా కలిసిన తర్వాత అందులో 1.5 గ్లాస్ వాటర్ పోసి కలపాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత తరిగి పెట్టిన ఈ బ్రసెల్స్ స్ప్రౌట్స్ ముక్కలని కూడా వేసి బాగా కలపాలి. చూడండి, ఈ విధంగా ఉంటాయి అవి ముక్కలు. ఇవి చాలా త్వరగా ఉడికిపోతాయి. ఇలా బాగా కలిపేసేసి ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలిపేసేయాలి. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా ఉడికించుకోవాలి. ఈ లోపల మనం మిక్సీ జార్లో గుప్పెడు ఆల్మండ్స్ వేసి మిక్సీ తిప్పుకోవాలి. మెత్తగా ఉంటుంది అది పేస్ట్. దాన్ని కూడా తీసుకొని ఇందులో యాడ్ చేయాలి కూరలో. ఆల్మండ్స్ వల్ల మనకి చక్కటి రుచి వస్తుంది కూరకి. జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు, కానీ జీడిపప్పులు కొంచెం ఎక్కువ ఫ్యాట్ ఉంటాయని ఆల్మండ్స్ వేస్తాను నేను. తర్వాత అది కసూరి మెంతి, దాన్ని బాగా నలిపి అది కూడా వేయాలి. దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి.
తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లికాడలు కూడా వేసి కలిపి 2 నిమిషాలు మూతపెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి బ్రసెల్స్ స్ప్రౌట్స్ కర్రీ తయారైపోయినట్టే. దీన్ని మళ్ళీ మూత తీసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. తర్వాత దీన్ని ఇంకా వడ్డించుకోవడమే తరువాయి. ఇది చాలా రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా నాకు తప్పకుండా తెలియచేస్తారు కదూ. ధన్యవాదాలండి.